డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహారాజ్. సోమవారము మార్చి 19, 2001 సంవత్సరము ఉదయం 8 గంటలు. మానవాళిలోనూ మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ సౌందర్యాన్ని మాత్రమే అన్వేషించండి, దానిని మాత్రమే చూడండి. తాను వికసించిన బురదను లెక్క చేయకుండా వెలుగు దిశగా ఎదిగే తామర పువ్వులా ఉండండి. సౌందర్యాన్ని మాత్రమే చూడడం ద్వారా మీరు ప్రపంచాన్ని పురోగమింపచేస్తారు. పరివర్తన చెందడానికి ఈ ప్రపంచానికి ఒక అవకాశాన్ని కల్పించడమంటే ఆ సృష్టికర్త స్వరూపంగా దానిని భావించడమే. పరివర్తన చెందడానికి ఈ ప్రపంచానికి ఒక అవకాశాన్ని కల్పించడం అంటే ఆ సృష్టికర్త స్వరూపంగా దానిని భావించడమే. బానిసత్వ మార్గంలో ముందుకు సాగుతున్న మానవులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. వారు తమ హృదయాలలో భగవంతుణ్ణి నిజంగా పిలుస్తున్నారా? ఆయన దయను పొందాలని నిజంగా ఆకాంక్షిస్తున్నారా? ప్రతి ఆత్మ ఆయన దయను పొందడానికి సిద్ధంగా ఉంది. ప్రతిదీ సమూలంగా మార్పు చెందడానికి ఒక ధన్యమైన క్షణం చాలు. మానవాళి పరివర్తన గురించి ఎవ్వరూ నిరాశ చెందకూడదు. అది తనదైన రీతిలో మార్పు చెందుతోంది. ఈ క్రింద భూమి మీద జీవితం కఠినంగా ఉంటుంది. భూమిపై ఉన్న మీ సోదర సోదరీమణులందరూ కలిసికట్టుగా ఒకే దిశలో పురోగమించే ఒక నూతన దశను మీ అంతరంగంలోనే ఆహ్వానించండి. ఈ కళ ఆచరణ సాధ్యం కానిది కాదు. భగవంతునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ స్వప్నాన్ని ఒకసారి ఊహించుకోండి. మీరు కోరుకుంటున్నట్లుగా మానవులు తమ చుట్టూ ఉన్న వాటిని, తోటి జీవులను మరియు సకల సృష్టిని గౌరవించే భవిష్యత్ ప్రపంచాన్ని మీలో మీరు సృష్టించుకోండి. ఆ సమయం తప్పక వస్తుంది. అయితే అది చాలా సుదూర భవిష్యత్తులో ఉంది. తాము ఏది విత్తుతారో అదే పంటను పొందుతారని మానవులు చివరకు పూర్తిగా గ్రహించే పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు.